ఏసీ న్యూస్ కి స్వాగతం. వీడియో నువ్వు కూడా చేయమ్మా. నా పేరు గుంజి దయాకర్, వడ్డెర ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను న్యాయవాదిని. విత్తనాల్ ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్రము పర్మిషన్ ఇచ్చేదానికోసంగా రేపు 30వ తేదీ కొడవలూరు మండలం కిసాన్ సజలో పబ్లిక్ హీరింగ్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫ్యాక్టరీ గతంలో రాజస్థాన్లో పెట్టడానికి ప్రయత్నించారు. రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రజానీకం వ్యతిరేకించారు, తిప్పికొట్టారు. అక్కడి నుంచి తెలంగాణ వెళ్ళింది. తెలంగాణలో దాదాపు 1 సంవత్సరం నుంచి యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విత్తనాల ఫ్యాక్టరీ, ఈ యొక్క సంస్థ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మాకు వద్దని చెప్పి ఇప్పటికీ సంవత్సరం నుంచి అక్కడ యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని పేరు మార్చుకొని ఈరోజు నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలోనే రేగడచెల్లికి దగ్గర కిసాన్ సెజ్లో ఈ యొక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన భూమిని, విద్యుత్తు, నీటిని, వీటన్నింటినీ మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేయడం, వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. రేపు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. అయితే మామూలుగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వీకరించాలి. దాని చుట్టుపక్కల మండలంలో 2 మండలాలు, దగదత్తి, కొడవలూరు మండలాల్లో దాదాపు 50 పైనే గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ప్రజాభిప్రాయం కోసం గ్రామ సభలు జరపాలి. అలాంటి సభలని ఏమి జరపకుండానే, ప్రజలకి ఏమి తెలియకుండానే, ప్రజాభిప్రాయం సేకరణ కాకుండానే ఈరోజు ఆ యొక్క ఫ్యాక్టరీని కిసాన్ సెజ్లో ఏర్పాటు చేయాలని రేపు దొంగసాటుగా పబ్లిక్ హియరింగ్ జరపబోతా ఉన్నారు. అది పేపర్లో మాత్రమే వచ్చింది, నిన్న మొన్న పేపర్లో వచ్చింది. అయితే దాని వల్ల ప్రజలు చాలా నష్టపోతారు. ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషవాయువుని వెగదలుస్తుంది. ప్రజల యొక్క క్యాన్సర్ వ్యాధులు, ఊపిరితిత్తులు, ఇతర చర్మ వ్యాధులు ప్రజల్లో బారిన పడేటువంటి అవకాశం ఉంది. గర్భం కూడా పిండంలోనే, లోపలలోనే, గర్భవతుల లోపలలోనే గర్భం విధేయపోయే పరిస్థితి ఉందనేటువంటిది, పుట్టినటువంటి బిడ్డలు కూడా వికలాంగులుగా పుడతారనేటువంటిది ఈరోజు అనేక మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు అది ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రస్తుత సంపద నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక రోజుకి 3 TMC నీటిని అవసరమని ఈరోజు చెప్తూ ఉన్నారు. అది కనిగిరి రిజర్వాయర్ నుంచి 3 TMC నీళ్లు తీసుకురావాలని, ఆ 3 TMC నీళ్లు కనిగిరి రిజర్వాయర్ మొత్తం కూడా 3 TMC నీళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 3 TMC నీటిని ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ ఆయకట్టు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, తాగడానికి నీరు లేక, పశువులకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజలు, ఆ గ్రామాలలో ప్రజలు దీన్ని యొక్క వ్యతిరేకించాలని, ప్రభుత్వం దీన్ని వెనక తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఉత్పత్తిదారుల సంఘం దీన్ని వ్యతిరేకిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీ పెట్టేటువంటి చుట్టుపక్కల ప్రజానీకంలో ఎక్కువ మంది వృత్తిదారులు ఉండరు. అందులో వడ్డెర వృత్తిదారులు, వృత్తిని నమ్ముకొని పనిచేసుకునేటువంటి వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు కూడా దాని మీద పునఃపరిశీలించాలి. దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వకుండా నిరాకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మిత్రులారా. దీనికి సంబంధించింది అయితే దాంట్లో తయారయ్యేటువంటి ఈ విత్తనాలు అనేటువంటిది ఆయిల్లో కలిపేదానికి తయారు చేస్తారు. దానికి ఒక లీటరు విత్తనాలు తయారు చేయాలంటే 3.5 kg రైస్, బియ్యం కానీ, లేక గోధుమలు కానీ, లేకుంటే బార్లు కానీ, జొన్నలు కానీ, ఇలాంటి ఆహార పదార్థాలు అవసరం ఉంటుంది. ఒక రోజులో దాదాపు 1 కోటి కేజీల ఈ యొక్క ధాన్యం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కూడా ప్రజలు ఆహార ధాన్యాలు కూడా
నష్టపోయేటువంటి ఆహార ధాన్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం పునరాలోచించి ఆ యొక్క పబ్లిక్ వీరింగ్ వెనక్కి తీసుకోవాలని, అక్కడ పెట్టకుండా ఉండాలని మేము కోరుతూ ఉన్నాం మిత్రులారా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ప్రెస్ మిత్రులకి. మై నేమ్ ఈస్ డాక్టర్ గుంజి నరసింహారావు, ఎంఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టివిస్ట్గా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా సొంత జిల్లా అయిన నెల్లూరులో హైలీ డెన్సిటీ కల ఏరియాలో కొడలూరు మండలం ఇఫ్కో సెజ్లో బయోమాస్తో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీని పెడుతున్నారు అని తెలిసి అది ఆ ప్రాంతం సరైనది కాదు. ఎందుకంటే బయోమాస్తో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇట్ లీడ్స్ టు ఏ హెవీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. వాతావరణం విపరీతంగా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడున్న భూగర్భ జలాలు, పరిసర ప్రాంతాలు, అదేవిధంగా లైఫ్ స్టాక్, జంతుజాలం మొత్తం కూడా ఒక ప్రమాదంలో పడుతుంది. మానవులతో సహా కూడా ప్రమాదంలో పడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పెట్టేదానికి వీలు కాదు. ఇది నెల్లూరు జిల్లా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకనొక హైలీ డెన్సిటీ తర్వాత అగ్రికల్చర్ ఇంపాక్ట్ ఉన్న ఏరియా ఇది. కలిగిరి రిజర్వాయర్ కింద డెల్టా భూముల్లో మంచి పంటలు పండే ఈ ఏరియాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఏమాత్రం సరికాదు. ఇది పూర్తిగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యాక్ట్ రూల్స్ 2006 ప్రకారం పూర్తిగా విరుద్ధమైనది. ఈరోజు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అసెస్మెంట్ కనుక నిష్పక్షపాతంగా ప్రజలందరి సమక్షంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రీజనల్ ఆఫీసు నెల్లూరులోనే ఉంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి స్టడీ చేసి అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పరిసరాలకు ఏ విధంగా ఉంటుందండి నిష్పక్షపాతంగా తెలియజేస్తే, ఒకవేళ పెట్టాలనుకుని ప్రభుత్వం కనుక భావిస్తే అది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అనేది ప్రజలందరి సమక్షంలో ప్రభుత్వం నియమించే ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్, అదేవిధంగా జర్నలిస్టు, వీళ్ళందరి సమక్షంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇంపాక్ట్ దాని యొక్క వాళ్ళు రూపొందించిన నియమ నిబంధనలకి ఏ విధంగా అనుకూలమో ఏ విధంగా అనుకూలం కాదు అనేది అందరి ఎదురుగా తీర్చి ఆ విధంగా తీర్మానం చేయాలి. గ్రామ సభల్లో కూడా అదే విధంగా చేయాలి. కానీ గ్రామ సభలో ఈరోజు సెజ్ విత్ ఇన్ 4 వాల్స్ లో సెజ్ లోపల పెట్టేసి అక్కడ పోలీసు నిర్బంధం ఉంచేసి డిఎస్పీని వాళ్ళందరినీ పెట్టి చేయటం, వాళ్ళు అసలు పోలీసుల అవసరమే లేదు. మొత్తం అక్కడ ప్రజలందరూ వచ్చి ప్రజల అభిప్రాయం, ప్రజలకి ముందు ఎన్విరాన్మెంటల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు న్యూఢిల్లీ వాళ్ళు ఏ విధంగా రూపొందించారు, తర్వాత ఇంటర్నేషనల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద దీనికి ఏ సూత్రాలు పెట్టున్నాయో వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఆ సూత్రాలు ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2037 ప్రకారం ఇది పూర్తిగా అనుకూలమైంది కాదు, వ్యతిరేకమైంది. కానీ దీన్ని దాచిపెట్టి ప్రభుత్వం చేయాలనుకోవటం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీని తర్వాత ప్రజలకి, సామాన్య ప్రజలకి అందరికీ కూడా దాన్ని వివరించాలి. వివరించకుండా ఊరికే కొంతమంది రాజకీయ నాయకులు, తర్వాత వాళ్ళకు అనుకూలమైన ప్రతినిధులు కొంతమంది వచ్చి పోలీసు నిర్బంధంతో ఎవరిని రాకుండా చేయాలనుకుంటే దారుణమైన విషయం. ఆ విధంగా ఎంత మాత్రం చేసేదానికి వీలు లేదు. గ్రామ సభలో అయితే ప్రజలందరి సమక్షంలో ఓపెన్ గా నిర్బంధం లేకుండా జరగాలి. అదే గ్రామ సభ అంటే. అట్లా కాకుండా కొంతమంది అధికారులు ఎక్కువ మంది ఉంచి 10 మంది గ్రామస్తులను పెట్టి అర్థం కాని వాళ్ళు పెట్టి అదే గ్రామ సభ అని చెప్పి అందరు సంతకాలు తీసుకోవటం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.